హలో గాయ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టడీ గ్రూప్. ఈరోజు మన టాపిక్ నేషనల్ ల్యాబొరేటరీస్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. నేషనల్ ల్యాబొరేటరీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేషన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ, ఇది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉంది. ఇండస్ట్రియల్ టెక్సికాలజీ సెంట్రల్ సెంటర్, ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కలదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇది కర్ణాటకలోని బెంగళూరులో కలదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ, ఇది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇది కర్ణాటకలోని బెంగళూరులో కలదు. నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీ, ఇది కర్ణాటకలోని బెంగళూరులో కలదు. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంది. నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ, ఇది మహారాష్ట్రలోని పూణేలో కలదు. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్, ఇది మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ, ఇది గోవాలోని పంజిమ్లో కలదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ఇది న్యూఢిల్లీలో ఉంది. ఫ్రెండ్స్, స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ కాన్సెప్ట్ నుంచి అయితే తప్పకుండా ప్రశ్నలు వస్తాయి. దీనికి సంబంధించి మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక టాపిక్లోకి వెళ్దాం. నేషనల్ మెటలార్జికల్ ల్యాబొరేటరీ, ఇది జార్ఖండ్లోని జంషెద్పూర్లో ఉంది. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, ఇది న్యూఢిల్లీలో కలదు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్, ఇది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో కలదు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది న్యూఢిల్లీలో కలదు. ఆల్ ఇండియా మలేరియా ఇన్స్టిట్యూట్, ఇది న్యూఢిల్లీలో కలదు. బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఉత్తరాఖండ్లోని రూర్కేలాలో ఉంది. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కలదు. సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది తమిళనాడులోని కరైకుడిలో ఉంది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది రాజస్థాన్లోని పిలానీలో ఉంది. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది కర్ణాటకలోని మైసూర్లో కలదు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది జార్ఖండ్లోని ధాన్బాద్లో కలదు. సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది పశ్చిమ బెంగాల్లోని జాదవ్పూర్లో కలదు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కలదు. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది తమిళనాడులోని చెన్నైలో కలదు. సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో కలదు. సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ స్టేషన్, ఇది జార్ఖండ్లోని ధాన్బాద్లో కలదు. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది న్యూఢిల్లీలో కలదు. సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది గుజరాత్లోని భావనగర్లో కలదు. సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్, ఇది చండీగఢ్లో కలదు. సెంట్రల్ మెరైన్ రీసెర్చ్ సెంటర్ చెన్నై, ఇది తమిళనాడులోని చెన్నైలో కలదు. సెంట్రల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇది తమిళనాడులోని చెన్నైలో కలదు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని హైదరాబాద్లో కలదు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇది న్యూఢిల్లీలో కలదు. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీలో కలదు. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్,
ఇది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉంది. హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇది జమ్మూ మరియు కాశ్మీర్లోని గుల్మార్గ్లో ఉంది. ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, ఇది మహారాష్ట్రలోని ముంబైలో కలదు. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కలదు. నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది మన తెలంగాణలోని హైదరాబాద్లో కలదు. సైసమిక్ రీసెర్చ్ సెంటర్, ఇది కర్ణాటకలోని గౌరవిదనూర్లో కలదు. ఫ్రెండ్స్, మా వీడియోస్ని షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.